హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సరదాగా వీకెండ్లో ఎక్కడికి వెళ్దాం, ఏ ప్లేస్ చూద్దాం, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం అని ఆలోచిస్తున్నారా? అయితే దిస్ ఇస్ ద గో టు ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇవాళ వీడియోలో మనం ఒక సూపర్ గ్రీనరీ చూడబోతున్నాం అనమాట. అలా సరదాగా వెళ్దామా అనుకొని ఆలోచించకుండా వెళ్ళే ప్లేస్లో ఇది ఒకటి ఉండొచ్చు అని నేను చెప్తాను. ఇవాళైతే మనం కొండవీడు ఫోర్ట్ చూడ్డానికి వెళ్తున్నాము. అబ్బో అదేనా అనుకుంటున్నారా? లేదండి, చాలా చాలా బాగుంటుంది. పైనంతా చాలా గ్రీనరీ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ చాలా వాటర్ గేమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. పైన మీరే చూస్తారు ముందు ముందు. సో ఇప్పుడైతే మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాము. విజయవాడ నుంచి రఫ్గా ఒక 70 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. సో మేము విజయవాడ కొండవీడు వెళ్దామని స్టార్ట్ అవ్వలేదు. వేరే పని మీద స్టార్ట్ అయ్యి ఇంకా పని తొందరగా ఫినిష్ అయిపోవడం వల్ల కొండవీడు వెళ్ళామన్నమాట. సో దారిలో అందుకే లంచ్ చేసేసి గుంటూరులో చేసాము మేము లంచ్, హోటల్ మయూరి. ఫుడ్ అయితే బాగుంది. ప్రైజెస్ కొంచెం హై ఉన్నాయి అనిపించింది, బట్ ఇట్ ఈస్ ఓకే. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నేనైతే నా ఫుడ్ అయితే ముందే వచ్చేసింది. నేను మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. సో ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈలోపు నేను ప్లేట్ కార్వింగ్ చేస్తున్నాను. ఎంతమంది ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారో రెస్టారెంట్స్లో నాకు కమెంట్ చేయండి. ఇదైతే ఫైనల్ నా ప్లేట్ కార్వింగ్. ఇంకా ఫుడ్ రాలేదు, స్టిల్ వెయిటింగ్ అనమాట. సో నాదైతే ఇంకా చల్లారిపోతుందని నేను స్టార్ట్ చేసేసాను తినడం. సో ఫైనలీ నా బిర్యానీ అయితే వచ్చేసింది. ఇదే మష్రూమ్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను మష్రూమే ఆర్డర్ చేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పనీర్ కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగోదు. సో ఐ డోంట్ డేర్ టు ఈట్ అనమాట పన్నీర్ ఎక్కడ పడితే అక్కడ. కొంచెం మంచి హై అండ్ రెస్టారెంట్స్లో అయితే పన్నీర్ తింటాను, లేకపోతే నేను పన్నీర్ తిన్ను. రబ్బర్ లాగా ఉంటుంది, నాకు నచ్చదు. సో ఇంకా లంచ్ అయిపోయినాక స్టార్ట్ అయిపోయాం కొండవీడుకి. ఇదైతే దారి కూడా కొంచెం అనీజీగా అలాగా ఉంటుంది. అంటే ఒక 20 కిలోమీటర్స్ అలా దారి కొంచెం బాగోదు. రఫ్గా ఒక 15 కిలోమీటర్స్ అలా కొంచెం దారి బాగోదు. బట్ స్టిల్ మంచి బ్యాచులరేట్స్కి అండ్ కపుల్స్ వెళ్ళటానికి, ఫ్యామిలీస్ వెళ్ళటానికి, సరదాగా పిక్నిక్లా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా గ్రీనరీ, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైన టెంపుల్ కూడా ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామిది. సో టెంపుల్ విజిట్ కూడా అయిపోయింది ఒకేసారి. సో ఇక్కడైతే మనం కార్కి వచ్చాం కాబట్టి పే చేస్తున్నాం అనమాట. బైక్ కూడా ఉంటుంది. బైక్ అయితే 20 రూపీస్, కార్ అయితే 50 అనుకుంటా, 40 or 50 తీసుకుంటారు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలన్నమాట. మీరు అక్కడ కర్వ్స్ చూస్తున్నారు కదా, ఘాట్ రోడ్, అంత పైకి వెళ్తాము మనం. ఘాట్లు చాలా ఉంటాయి, బట్ భయమేమి ఉండదు. చాలా బాగుంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటాయి, స్పేషియస్గా కూడా, చాలా ఫ్రీగా ఉంటాయి. రోడ్లు కూడా నీట్గా, అంటే మీకు రోడ్డు దారి సగం వరకు బాగోదు, కానీ వన్స్ ఒకసారి మీరు ఈ రూట్ వస్తే, ఈ పైకి వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది. అసలు మీకు ఎక్కడ గతుకులు కానీ ఏముండదు, స్మూత్గా వెళ్ళిపోద్ది. బండి అయినా, కార్ అయినా, ఏ వెహికల్ అయినా చాలా చాలా బాగుంటుంది. అండ్ కింద టికెట్ తీసేసుకోవాలి. ఒకేసారి కింద టికెట్ ఇచ్చేస్తారనమాట. అంటే ఎంట్రీ టికెట్, పార్కింగ్ టికెట్ రెండు ఇచ్చేస్తారు కింద. మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా వచ్చి పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు. చిన్న వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో బైక్లు పెట్టేసుకుంటారు అనమాట. సో మనం ఇక్కడ స్కూల్ పిక్నిక్కి, ఎక్స్కర్షన్స్కి కూడా తీసుకొచ్చారు మేము వెళ్ళినప్పుడు. చాలా బాగా అనిపించింది. అంటే మేము వెళ్తున్నప్పుడే నాకు అనిపించింది, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, వామో ఓన్లీ లవర్స్ అట్లనే వస్తారా, ఎవరు ఉండరేమో జనాలు అసలు అనుకున్నాం. కానీ బట్ చాలా క్రౌడెడ్ ఏరియా అనే చెప్పచ్చు. చాలా మంది వచ్చారు, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు. చాలా సేఫ్ అండ్ చాలా హైజీన్గా ఉంది ప్లేస్ కూడా. ఫుడ్ దొరుకుతుంది, అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే పెద్ద అడ్వెంచరస్ ఏం కాదు, లైక్ రివర్ రాఫ్టింగ్ అట్లాగా అవి కూడా ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలకి ఒక పార్క్ కూడా ఉంది, పైన పార్క్ కట్టారు. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. క్యాంటీన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి అనమాట. ఇబ్బంది ఏం లేదు. వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. సో ప్రాబ్లం ఏం ఉండదు. హ్యాపీగా పైకి వెళ్ళచ్చు, హ్యాపీగా తినచ్చు. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే కోతులు ఉంటాయి. కోతులు కొంచెం ఫుడ్ ఐటమ్స్ అట్లా ఏమైనా ఉంటే తీసుకుంటాయి. వస్తువులు అలాంటివి ఏం చేయవు, జస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి తీసుకుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేసేటప్పుడు కానీ, తీసుకెళ్ళేటప్పుడు కానీ.
ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కొండపైన 6 నుంచి 7 చెరువుల దాకా ఉంటాయి. అన్ని చెరువులు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరే చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. మంచి ఫన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, హాయిగా చెరువు దగ్గర పిక్స్ దిగచ్చు. చాలా ఒక వైబ్ వస్తుంది అనమాట వెళ్ళగానే ప్లేస్కి, చాలా బాగుంటుంది. అండ్ పెద్ద ఎండ కూడా తగలదు, బికాస్ చాలా చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం కూల్గానే ఉంటుంది బ్రీజ్ అంతా కూడా. హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఒకటే హార్స్ ఉంది ప్రస్తుతానికైతే, మేబీ తర్వాత ఎక్కువ పెంచుతారేమో నాకు తెలీదు. ఒకటే హార్స్ ఉంది ఇప్పుడైతే, అదైతే రైడ్ ఉంది. ట్రై చేయండి, చాలా బాగుందంట ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ప్లేస్ కూడా చాలా హైజీన్గా ఉంది. దయచేసి ఎవరైనా వెళ్తే కొంచెం మీరు కూడా హైజీన్ మెయింటైన్ చేయమని నేను కోరుకుంటాను. బికాస్ చెత్త అంతా పడేసి అట్లా రాకుండా కొంచెం వెళ్ళినప్పుడు తిన్నప్పుడు కొంచెం నీట్గానే ఉంచడానికి ట్రై చేయండి. ప్రస్తుతానికైతే నీట్గా ఉంది. చాలా దారులు ఉంటాయి, ప్రతి చోట బోట్స్ ఉంటాయి, మీకు కంగారు ఏమి ఉండదు, భయం ఏమి ఉండదు. ఇక్కడ మీకు ఈ బోర్డు మీద యాక్టివిటీస్ ఇచ్చాడనమాట, ఏమేమి ఉంటాయి అని చెప్పి. నైట్ క్యాంపింగ్ కూడా ఉందంట అక్కడ, వాళ్ళని కనుక్కో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పక్కనే మీరు చూస్తున్నారు వెనకాల బోట్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ రైడ్ అన్ని జరుగుతున్నాయి అన్నమాట. ఇంకోవేలో నుంచి వెళ్తే కొండవీడు ఫోర్ట్ టాప్కి ఎక్కచ్చు అనమాట. లైక్ ఎలా అయితే మనం గోల్కొండ అట్లా ఎక్కుతామో, ఇట్లా కొండవీడు ఫోర్ట్ టాప్కి ఎక్కచ్చు. మేము ఇంకా అంత ఎక్కలేక అదంతా వెళ్ళలేదు. ఇది ఒక మంచి ట్రెక్కింగ్ లా ఉంటుంది. మంచిగా షూస్ వేసుకొని రండి, సూపర్గా ఫన్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇక్కడ బోట్ చూసారా, బోటింగ్ అండ్ కయాకింగ్ కి ప్రైజెస్ కూడా ఇచ్చాడు. బోటింగ్ కి 50, కయాకింగ్ అయితే 100 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక హబ్ లాగా ఉందన్నమాట, ఇలాగ చాలా క్లోజ్డ్ గా డెన్స్ ఉంది. లోపల ఒక బెంచ్ వేసారు, చాలా బాగుంది ఈ ప్లేస్ చూడటానికి. అందుకనే ఇక్కడ కూర్చున్నాం అనమాట సరదాగా. చాలాసేపు కూర్చున్నాం ఇక్కడ, చాలా చల్లగా ప్లెజెంట్ గా అట్లా అనిపించింది. ఇక్కడ ఇంత చల్లగా ఉందని మా ఆయనకి నిద్ర వస్తుందంట. సో హాయిగా బెంచ్ మీద కునికేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే నేను డిస్టర్బ్ చేస్తున్నాను. సో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ఏరియా అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇక్కడైతే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. ఒక పెద్ద ఘనకార్యం జరిగింది. ఏంటి అంటే, చక్కగా ఐస్ క్రీమ్ కొనుక్కుందాం తిందామని ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి పరిగెట్టుకుంటూ వచ్చిందనమాట. మా ఆయన కూడా దానికి తగ్గట్టు చక్కగా దాన్ని నోట్లో పెట్టాడు అనమాట. అది తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకోటి కొనుక్కున్నాం ఇంకా ఐస్ క్రీమ్ ఇద్దరము. నాకు అడుగుతున్నా, నాకు ఇస్తావా నీ ఐస్ క్రీమ్ అంటే ఇవ్వనని చెప్తున్నాడు. అందుకే నేను మూతల పెట్టాను అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడంటే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పి పెద్ద బోర్డు ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఫొటోస్ కానీ అట్లా దిగడానికి బాగుంటుంది. వ్యూ పాయింట్ అని బోర్డు ఉంటుంది అనమాట, పైనుంచి కిందకి వచ్చే దారిలో, ఆరల్స్ కింద నుంచి పైకి వెళ్ళే దారిలో మీకు వ్యూ పాయింట్ అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ ఆగి మీరు ఇట్లా ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారా ఎంత అందంగా స్టెప్ బై స్టెప్ రోడ్ వే అంతా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం వీకెండ్లో ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా మందే వచ్చారు. ఎవరైనా వెళ్ళాలనుకున్న ఫ్యామిలీస్ హెజిటేట్ అవ్వక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను డ్యూయల్ రికార్డింగ్ ట్రై చేస్తున్నాను. ఏం చేస్తున్నావు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట మా ఆయన. ఆయన ఎక్స్ప్రెషన్ ఇగ్నోర్ చేసేయండి. సో ఇంకా ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం, బికాస్ టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 4:35 అయిపోయింది. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. వెళ్ళే దారిలో కొండవీడు రోడ్లో మీకు ఇలా గులాబీ తోటలు కనపడతాయి అనమాట. సో నేను ఒక తోట దగ్గర ఆపాను. వీళ్ళు ఏంటంటే 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటారు. మీకు పూలు కోసుకొని రావచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్ని. వాళ్ళు కవర్ ఇస్తారన్నమాట, ఆ కవర్లో మీకు సరిపడే అన్ని పూలు కోసుకొని రావచ్చు. నాకైతే ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మన సొంత తోట ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. పెద్ద పూలు చిన్న పూలు అని మన ఇష్టం, ఎన్ని పూలు కావాలంటే అన్ని కోసుకొని రావచ్చు. ఇంతే, రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి హ్యాపీగా విత్ లాట్స్ ఆఫ్ రోజెస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే పక్కా ఎవరైతే కొండవీడు వెళ్తారో
వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, మేము వెళ్ళాము గులాబీలు కోసుకున్నామని చెప్పి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. చాలా వీడియోస్ ముందు వస్తూ ఉంటాయి.